హాయ్ అండి. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను. ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. చూసారా నెక్ పైకున్నా కూడా ఎంత బాగా వచ్చిందో. ఈ ఫ్రంట్ నెక్ మొత్తం కూడా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి. వాళ్ళకి ఎలాగైతే ఆది బ్లౌజ్ ఉందో దాని ప్రకారమే కట్ చేయాలి, కానీ మనకి వర్క్ ప్రకారం కట్ చేస్తే పాడైపోతుంది. చూసారా ఎంత కిందకు వచ్చేసిందో, ఇష్టం వచ్చినట్టు వేసేస్తారనమాట. చాలా చక్కగా వచ్చిందండి. చూసారా ఎంత బాగుందో ఫినిషింగ్ కానీ నెక్ రౌండ్ కానీ. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ దగ్గర లూజ్ ఉంటుంది కదా, అక్కడ మనకి వర్క్ ఉంది కదా, అక్కడ కొంచెం స్టోన్స్ వస్తే తీసేసాను. కరెక్ట్గా మిడిల్ పాయింట్ మనకి ఎంబ్రాయిడరీ ఉంటుంది కదా, దాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని మిడిల్ పాయింట్ ఎక్కడుంది, అదేవిధంగా మనం కట్ చేసిన లైనింగ్కి మిడిల్ పాయింట్ రెండు కూడా కరెక్ట్గా పెట్టుకుని కుట్టు వేసుకుని తిప్పేసేయండి. నాకు అదొకటి స్కిప్ అయిపోయింది. తిప్పేసుకుని మొత్తం కూడా జాయిన్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ నెక్ కూడా సేమ్ అంతే, కరెక్ట్గా మిడిల్ పాయింట్ చూసుకోండి వర్క్కి. అదేవిధంగా మనకి లైనింగ్కి మిడిల్ పాయింట్ తీసుకుని ఒక పిన్స్ పెట్టేసుకోండి, జరగకుండా పిన్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. లేదంటే మళ్ళీ అటు ఇటు తిరిగిందంటే మాత్రం పాడైపోతుంది అనమాట, బ్లౌజ్ అనేది పక్కకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి నెక్ పక్కనే కొంచెం నార్మల్గా కుట్టు వేసుకుంటూ వెళ్తున్నాను. మళ్ళీ దగ్గరగా వేయాలి కుట్టు అనేది. ఇలాగా పక్క నుంచే నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా పాదం నుంచి డిఫరెన్స్ సరిపోతుంది. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఆ వర్క్ ఉంది కదా, దాని పక్క నుంచే వేయాలన్నమాట. ఆ వర్క్ పక్క నుంచే వేసుకుంటూ వెళ్ళండి. ఇలా మొత్తం కూడా అంతే, ఆ పక్క నుంచి వేసుకుంటూ వెళ్ళాలి. ఇది కూడా అయిపోయింది. తిప్పేసుకోండి. ఇప్పుడు ఇలా చిన్నగా టక్స్ పెట్టండి. మళ్ళీ ఆ కుట్టు కట్ అవ్వకూడదు, అందుకనే ఖర్చుతో సహా మీరు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనింగ్ మీదే కుట్టు పడేటట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. లైనింగ్ మీదే కుట్టు పడాలండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఏమైనా ఉంటే. ఇప్పుడు ఫోల్డ్ చేసుకుని ఒక కుట్టు వేసేసుకోండి, సరిపోతుంది. చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. పక్కనే నెక్ రౌండ్ ఎలా ఉందో అలాగే వస్తుంది అనమాట. ఇలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఇలా నీట్గా. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు మొత్తం కూడా జాయిన్ చేసేసేయండి. జాయిన్ చేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఇదంతా కూడా నీట్గా జాయిన్ చేసేసుకోండి. ఇలా మొత్తం ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా రావాలండి. నడుం దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా రండి. ఇటు సైడ్ కూడా అంతే, ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా రావాలి. చూసారా అంత చక్కగా వచ్చేసిందో. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్. ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టండి. కింద ఒరిజినల్ క్లాత్, పైన లైనింగ్ క్లాత్, ఇలా వీడియోలో చూపించినట్టు. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. తర్వాత రెండోది కూడా అంతే. ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోండి. ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో కుట్టు వేసేసుకోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ చేయాలి. ఫ్రంట్ పార్ట్ అయితే మనకు ఫస్ట్ వచ్చేసి నెక్ అండి. నెక్ పాదం ఇంచి డిఫరెన్స్ తోటి కుట్టుకుంటూ వెళ్ళండి. ఇలాగా చిన్న రౌండ్ పెట్టేసుకోండి. ఇలాగా టక్స్ రౌండ్గా పెట్టేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇలాగా నీట్గా క్లోజ్ చేసేయండి.
ఇప్పుడు మొత్తం కూడా జాయిన్ చేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలాగా మొత్తం కూడా అంతే. చూసారు కదా, ఇలా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కొంచెం అతుకులు అయితే పడతాయి, అతుకులు కూడా జాయిన్ చేసుకోండి. రెండోదండి అంటే ఇంకొక సైడ్ అన్నమాట. దీన్ని మొత్తం ఒరిజినల్ క్లాత్కి జాయిన్ చేసుకోవాలంతే. నెక్కి నేను పైపింగ్ వేసేస్తాను. ఇలా జాయిన్ చేసేసుకోండి, సరిపోతుంది. నెక్కి నేనైతే పైపింగ్ వేస్తానండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే, చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఇటు సైడ్ కూడా ఇలా టక్స్ అనేది ఇచ్చేసేయాలి. ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ షోల్డర్కి తినగా, తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర డాట్ మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి, రెండో సైడ్ కూడా అంతే. ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర డాట్ మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి. ఇప్పుడు షేప్ బెల్ట్ జాయిన్ చేసేసుకోండి అన్నీ కూడా. ఇలా వీడియోలో చూపించినట్టు ఒకటేమో పైనుంచి ఇంకోటేమో కింద నుంచి వస్తుంది అన్నమాట. ఇలా ఫోల్డ్ చేసేసుకోండి మొత్తం కూడా. ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి రెండో షేప్ బెల్ట్ కూడా అంతేనండి. రెండో షేప్ బెల్ట్ కూడా సేమ్ అలాగే. ఇదంతా కూడా ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇప్పుడు 3 ఇంచులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్, 3 ఇంచులు వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ తీసేసుకోండి. ఇదంతా కూడా అడుగు భాగంలో పెట్టుకుని కుట్టుకున్న తర్వాత డబుల్ ఫోల్డ్ చేసేసుకోండి. ఇది వచ్చేసి కాజా పట్టి అండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఒక దాని మీద పెట్టుకుని ఒకటి చూసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా. ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి అయిపోయింది కదా, ఉక్సు పట్టి అనమాట. ఉక్సు పట్టి కోసం 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. పైనుంచి కుట్టాలి. ఇలా పైన స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఒక టాప్ స్టిచ్ అయితే వేయండి. ఇదంతా ఇలా క్లోజ్ చేసేసుకోండి మొత్తం కూడా. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అంతే. ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదా. నాకైతే కరెక్ట్గానే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ పైపింగ్ వేస్తున్నానని చెప్పాను కదా, సేమ్ అదే క్లాత్ తోటి నేను వేస్తున్నాను కాబట్టి క్రాస్గా తీసుకున్నానండి. వన్ సైడే, ఇంకొక సైడ్ ఆల్రెడీ తిప్పేసాం కదా, సో ఎంతైతే కావాలో అంత తీసుకుని వన్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. నార్మల్ పాదంతో నార్మల్ పైపింగ్ అనమాట. క్లాత్ ఎక్కువ ఉండకూడదు, బాగోదు చూడడానికి. అంటే వెనకాల సైడు కొంచెం ఎక్కువగా క్లాత్ ఉండటం వల్ల నీట్ ఫినిషింగ్ అనేది ఉండదు అనమాట. ఇలా నీట్గా కుట్టేసుకోండి. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా 12వ నెంబర్ థ్రెడ్ తీసుకుని ఇలా లోపలికి ఫోల్డ్ చేసేసేయండి. ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా స్టిచ్ వేసేసుకోండి. ఇలా రఫ్ ఇచ్చేసుకుని థ్రెడ్ అనేది ఎంతైతే ఎలా ఉందో అంత ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి.
తర్వాత ఇంకో స్టిచ్ కూడా వేసేసుకోండి ఇలాగా, లేదంటే మీరు హెమ్మింగ్ చేసుకున్నా పర్లేదు. ఇప్పుడు వచ్చేసి ఒక దాని మీద ఒకటి పెట్టి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో. కొంచెం ఎక్కువ వచ్చిందండి పైన. ఇలా లోపలికి కొంచెం క్లాత్ బయటకు వచ్చినట్టుంటే లోపలికి ఫోల్డ్ చేశాను. ఇప్పుడు సెట్ అయిపోతుంది. ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టుకొని చెక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని కొంచెం క్రాస్గా కట్ చేసుకోండి. కొంచెం మనం డాట్లు వేస్తే కిందకి దిగుతుంది, అందుకని. ఇప్పుడు వచ్చేసి నడుము దగ్గర పట్టీ కూడా అతికేసుకోవాలి. ఇలాగా మొత్తం కూడా నీట్గా ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. నడుము లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా, ఇది కూడా నడుము లూజ్ అనేది మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా ఇలా కరెక్ట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే. తర్వాత వచ్చేసి ఈ ఉక్స్ దగ్గర కూడా అంతే. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాం. నెక్ దగ్గర కరెక్ట్గా ఉండాలండి. అసలు కొంచెం అటు ఇటు అయినా కూడా ఏమవుతుందంటే మనకి అక్కడ ఫినిషింగ్ అనేది మిస్ అయిపోతుంది అనమాట. రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇక్కడ కూడా సేమ్ కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న హ్యాండ్స్ ఉన్నాయి కదా, దీన్ని కూడా ఇలా పెట్టేసుకుని మిడిల్లో ఫ్రంట్ది ఫ్రంట్కి రావాలి, బ్యాక్ది బ్యాక్ రావాలి. మళ్ళీ ఇటువైపు కూడా అంతే. పాదం నుంచి డిఫరెన్స్ ఉండాలండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి. మళ్ళీ రెండో హ్యాండ్ కూడా అంతే. ఇలా కరెక్ట్గా పట్టేసుకుని ఫస్ట్ వచ్చేసి మన వైపుకి ఇది ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇటువైపుకి ఇలాగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇప్పుడు హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు, తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, ఇలాగా, తర్వాత వచ్చేసి నడుము లూజు. ఇక్కడ చూడండి, ఇలా కొంచెం నాకు పొడుగు ఎక్కువైంది, అక్కడ అడ్జస్ట్మెంట్ చేసేసాను. తర్వాత ఇంకొక స్టిచ్ వేసేయండి ఇలాగా. తర్వాత ఇంకొక స్టిచ్ కూడా వేసేసేయండి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇలా వీడియోలో చూస్తున్నారు కదా, అలాగా ఇలా మొత్తం కూడా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి.
ఇలా మొత్తం కూడా కార్నర్కి కుట్టు వేసేసుకోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. అయిపోయిందండి. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. కటింగ్ వీడియో కూడా పెట్టాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.